హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మదర్ అండ్ కిడ్స్ 2326 వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు ఇంట్లోనే పిల్లల కోసం హెల్తీగా గోధుమ పిండి కేక్ చేస్తున్నానండి. మీరు కూడా చూడండి. దానికి కావాల్సిన ముందు 2 ఎగ్స్ అండి. 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేయాలి. బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా కూడా స్పూన్తో మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. వేసుకొని బాగా బీట్ చేయాలి. ఆ యెల్లో కలర్ అనేది బాగా వైట్ వచ్చేయాలండి. వైట్ వచ్చేంత వరకు కూడా బీట్ చేస్తూ ఉండాలి. చూస్తున్నారు కదా ఎంత వైట్ వచ్చిందో, అలా వైట్ క్రీమీ స్ట్రక్చర్ రావాలండి. మనం క్రీమ్ బీట్ చేసుకుంటే ఎలా వస్తుందో అలాగే వస్తుందండి. ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1 కప్ షుగర్ తీసుకున్నాను. అది మనం ఒకేసారి ఫుల్గా వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. షుగర్ మొత్తం బాగా కలిసాక ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఒక 1 టేబుల్ స్పూన్ వేసాను. వేసి అది కూడా బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒక 1/2 కప్ ఆయిల్ తీసుకున్నాండి, సన్ఫ్లవర్ ఆయిల్. అది కూడా వేసి బాగా బీట్ చేసుకొని ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లో నేను 1.5 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. అది వేసుకున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. వేసి 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేయాలి ఒకసారి స్పూన్తో. ఇప్పుడు దాన్ని బాగా జల్లించుకొని ఇప్పుడు మళ్ళీ బీటర్తో బీట్ చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టైట్ అవుతుంది కదండి పిండి. ఒక 1/2 కప్ పాలు తీసుకున్నాను. కొంచెం కొంచెం వేయాలండి, ఒకేసారి వేయకూడదు. 1/2 వేసాను, 1/2 కప్ వేసాను. అది ఒకసారి మళ్ళీ బాగా బీట్ చేసిన తర్వాత ఇంకో ఉన్న 1/2 కూడా వేసేసుకోవాలి. అలా కొంచెం కొంచెం వేసి బీట్ చేసుకోవాలి. మనకి ఇంకా టైట్గా పిండి ఉంది అని అనిపిస్తే మనం ఇంకొంచెం 1/2 కప్ పాలు తీసుకొని కలుపుకోవచ్చండి. నేను ఇంకొంచెం కలిపాను పాలు. నేను 1/2 స్పూన్తో 2 స్పూన్స్ వెనిగర్ వేసానండి. లాస్ట్లో వెనిగర్ వేసుకుంటే ఇంకా కేక్ బాగా పొంగుతుంది, బాగా వస్తుంది. వేసుకున్న తర్వాత బాగా ఇంకా బీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బ్యాటర్ మొత్తం రిబ్బన్ కన్సిస్టెంట్లో రావాలి. అలా వచ్చిన తర్వాత నేను ముందుగానే బేకింగ్ ట్రే ఒకటి రెడీగా పెట్టుకున్నానండి, ఆయిల్ రాసుకొని. దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకోవాలి. అయిన తర్వాత ముందు కొంచెం 5-10 టైమ్స్ ట్యాప్ చేయాలండి. ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పగులుతాయి. ట్రూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకుని స్టవ్ పైన ముందుగా ప్రీహీట్ పెట్టుకున్నానండి. 15 మినిట్స్ ప్రీహీట్ పెట్టిన ప్యాన్ పైన పెట్టేశాను. కుక్ కూడా అయిందండి. ఒక 40 మినిట్స్ వరకు మనం ఇంకా ఓపెన్ చేసి చూడకూడదండి. 40 మినిట్స్ కుక్ అయిన తర్వాత తీసి చూడండి, చాలా బాగా వచ్చింది కేక్. అది బాగా చల్లగా అయిన తర్వాత దాన్ని డిమౌల్డ్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయకండి, ఎందుకంటే పర్ఫెక్ట్గా రాదు. మనకి పీసెస్ కట్ చేస్తున్నప్పుడు సరిగ్గా రాదు. బాగా కూల్ అవ్వాలి. చూస్తున్నారు కదా, కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా పైకి కూడా పొంగిందండి. చూడండి కేక్ పీస్ ఎంత బాగుందో, సేమ్ బేకరీ స్టైల్లోనే వచ్చింది. ఇంట్లోనే మన పిల్లలకి హెల్తీగా మన చేతులతోనే చేసి పెడితే ఆ హ్యాపీయే వేరండి. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.